హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్ ఆఫ్ ద సినిమా. బట్ ఇవాళ టాపిక్ ఏంటో నేను చెప్తాను. ఇవాళ టాపిక్ ఏంటంటే పూరి జగన్నాథ్ గారు ఒక టైంలో తను ఒక సినిమా షూటింగ్ అంతా అయిపోయాక ఆ మూవీకి ప్రీవ్యూ షోస్ వేసి ఆడియన్స్ ఒపీనియన్స్ తెలుసుకుందాం అనుకున్నాడు. బట్ ఆడియన్స్ నుంచి అంత పాజిటివ్ టాక్ రాకపోవడంతో ఆ మూవీలో కొన్ని సీన్స్ యాడ్ చేసి మళ్ళీ ఆ మూవీని రిలీజ్ చేశాడు. ఏంటా సినిమా? గెస్ట్ చేయి. పూరి జగన్నాథ్ గారి సినిమాలు చాలా ఉన్నాయి. ఏదైనా గెస్ట్ చేయను, కొన్ని ఏదైనా క్లూ ఇవ్వు. క్లూస్ ఇస్తే నువ్వు ఈజీగా చెప్పేస్తావురా. పర్లేదు, ముందైతే ఇవ్వు. హీరో రవితేజ. రవితేజ గారా? అయితే అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి. కాదు. నేనింతే. అవును, నువ్వు అంతే. రేయ్, నేను సినిమా పేరు చెప్తున్నాను రా. ఓకే. కాదు. ఓకే. ఇడియట్. అవును, నువ్వు ఇడియటే. నేను సినిమా పేరు చెప్తున్నాను బే. నేను చెప్పేది కూడా సినిమా పేరేరా, ఇడియటే. ఓకే. విషయం ఏంటంటే ఇడియట్ మూవీ షూటింగ్ అంతా అయిపోయాక ఆ మూవీకి ప్రీవ్యూ షోస్ వేశాడు. ప్రీవ్యూ షోస్ వేశాక కొందరు ఆడియన్స్ మూవీ బాగుంది కానీ అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదన్న ఫీలింగ్ తీసుకొచ్చిందంట. సో ఆ విషయాన్ని తెలుసుకున్న పూరి జగన్నాథ్ గారు ఇక ఆ తర్వాత మూవీలో ఇంకా ఎలాంటి చేంజెస్ చేస్తామని బాగా ఆలోచించాడు. తర్వాత మణి శర్మ గారి స్టైల్ ఫాలో అవుతే ఎలా ఉంటుందని ఒక ఐడియా వచ్చింది. ఏంటది? అంటే మణి శర్మ గారి స్టైల్ ఎలా ఉంటుందంటే స్టోరీతో సంబంధం లేకుండా కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. సో ఆ స్టైల్ని ఫాలో అయ్యాడు. అంటే ఆలీ గారితో ఇడియట్ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి కదా, ఇసుకని బండి మీద తీసుకెళ్ళిపోయి పోలీస్ నుంచి తప్పించుకుంటాడు కదా, ఆ సీన్స్ ఆ తర్వాత షూట్ చేసినవే. ఇక ఆ సీన్స్ యాడ్ చేశాక మూవీ కూడా ఫుల్ సాటిస్ఫై చేసింది అనే ఫీలింగ్ కలిగిందంట. ఇక ఆ తర్వాత అదే ఫార్ములాను పోకిరి సినిమాలకు, దేశముదురు సినిమాలకు కూడా రిపీట్ చేశాడు. ఆ మూవీలో కూడా ఆలీ గారి సీన్స్ స్టోరీతో సంబంధం లేకుండా జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టుగా ఉంటాయి. ఓకే. మరి పూరి జగన్నాథ్ గారి సినిమాలో నీకు బాగా ఇష్టమైన సినిమా ఏది? నా ఫేవరెట్ మూవీ బద్రి. ఓకే. మరి నీకు? నాకు బిజినెస్ మ్యాన్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ పూరి జగన్నాథ్ గారి సినిమా. ఓకే. సో ఫ్రెండ్స్, మరి పూరి జగన్నాథ్ గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? కామెంట్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మన టాక్ ఆఫ్ ద సినిమా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.